భారత విప్లవ ప్రతిఘటనోద్యమ నిర్మాత చంద్ర పుల్లారెడ్డి స్ఫూర్తితో పోరాడదామని ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్నకుల వీరాంజనేయులు ఏపీఆర్సీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వల్లూరి రాజబాబు పేర్కొన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, ఈ దేశ విముక్తి కోసం ప్రతిఘటన పోరాటమే మార్గంగా తుది వరకు పోరాడి ఈ దేశ విప్లవోద్యమానికి వేగుచుక్కగా నిలిచిన అగ్రనాయకుడు కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి అని ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్నకుల వీరాంజనేయులు ఏపీఆర్సీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వల్లూరి రాజబాబు పేర్కొన్నారు. కాకినాడలో కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి వర్ధంతి ఏపీఆర్సీఎస్, ఏఐఎఫ్టీయూ, పీడీఎస్యూ, పీఓడబ్ల్యూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భూమి కోసం, భుక్తి కోసం, పీడిత వర్గ ప్రజల విముక్తి కోసం అనేక మంది భారత విప్లవోద్యమంలో అసూలు బాశారు. ప్రధానంగా కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి 40వ వర్ధంతిని పురస్కరించుకుని మరి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, అలాగే అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య, అలాగే పీడీఎస్ విజృంభణ, అలాగే మహిళా సంఘం శ్రీ విముక్తి తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా సభలను మేము నిర్వహించుకోవడం జరిగింది. ఆఖరి సభగా ఈ కాకినాడ శ్రీ పైల్లం తల్లి భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ అస్తాపురం గేట్లో ఇక్కడ మేము అమరవీరుల సంస్మరణ సభను జరుపుకుంటా ఉన్నాం. ముందుగా అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ మరి ఇక్కడ ప్రధానంగా భవన నిర్మాణ కార్మిక సంఘం నడుస్తూ ఉంది. ఇక్కడ బీఓసీ వెల్ఫేర్ బోర్డు, సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో బోర్డుని పునరుద్ధరించాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అనేక మంది తాపీ మేస్త్రులు కానీ, రోడ్ బెండర్స్ కానీ, అలాగే ఇతర నిర్మాణంలో పనిచేస్తున్న నిర్మాణ రంగ కార్మికులందరూ కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. వాళ్ళకి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు. కాబట్టి ఈ సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలి, ఈ బీఓసీ బోర్డును పునరుద్ధరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. బీఓసీకి వసూలు చేస్తున్నటువంటి సెస్ 1% సెస్ ఏదైతే ఉందో ఆ సెస్ డబ్బుల్ని పక్కదో పట్టించకుండా ఓన్లీ కార్మికులకే దీన్ని సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. అలాగే నిరుద్యోగ శాతం పెరిగిపోయింది, అధిక ధరలు వంటి అనేక సమస్యలు పెరిగిపోయే ప్రజలందరూ కూడా సామాన్యులు మరి కనీసం రోజువారీ కూలీ పని చేసుకునే వాళ్ళందరూ కూడా ఈ బతకడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి జేబు నిండా డబ్బులు అట్టుకెళ్తే మరి సంచి నిండా డబ్బులు అట్టుకెళ్తే జేబు నిండా సరుకులు కూడా రావట్లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా అమరులు ఏదైతే మనకి పోరాట స్ఫూర్తినిచ్చారో ఆ పోరాట స్ఫూర్తిలో అధిక ధరలకు, నిరుద్యోగానికి వ్యతిరేకంగా పోరాడాలి. బీఓసీ సంక్షేమ బోర్డుని పునరుద్ధరించడానికి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా పోరాడాలని చేసి సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. నా పేరు వల్లూరి రాజబాబు, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్నకుల వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. ప్రధానంగా ఈ నవంబర్ నెల ఏదైతే ఉందో ఈ దేశం కోసం, ఈ దేశంలో పీడిత తాడిత వర్గాల కోసం, భూమి భుక్తి, ఈ దేశ విముక్తి కోసం పోరాడి ఊటకపు ఎన్కౌంటర్లో, అనారోగ్యంలో చంద్ర పుల్లారెడ్డి, తరిమిళ్ళ ఆగిరెడ్డి, సారుమోజుందర్, రంగవల్లక్క, జార్జిరెడ్డి, వందల మంది, వేల మంది బూటకపు ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లన్నీ కూడా బీజేపీ ప్రభుత్వం ఎందుకు చేస్తుంది అంటే ఈ దేశంలో బాక్సైడ్ తవ్వకాలు అనేది ఈవేళ ప్రధానంగా లక్షల కోట్లకు సంబంధించినటువంటి నిధులు సమకూర్చుకోవాలి. ఎవరైతే పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ బిగ్ షాటర్స్ ఉన్నారో వాళ్ళ కోసమే బూటకపు ఎన్కౌంటర్లు తప్ప, లేకపోతే మన దేశ ప్రజల్ని, మన దేశం కోసం, మన దేశ పీడిత తాడిత వర్గాల కోసం పనిచేసే వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎన్కౌంటర్లు ఆపాలనేది ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ప్రధాన డిమాండు. ఏ భూమి కోసం, ముక్తి కోసం, ఈ దేశ విముక్తి కోసం ప్రాణాలు అర్పించారో మీ ఆశయాలు, మీ లక్ష్యాలు మేము ముందుకు తీసుకెళ్తామనే దాంతో ప్రధానంగా ఈ మీటింగ్ ఒక ఉద్దేశం.